కొంచెం లోపలికి తీసుకొని రావాలన్నమాట. కుట్టు అనేది కొంచెం ఇలా వంపు తిరిగినట్టుగా. హాయ్ అండి, ఇంతకు ముందు వీడియోలో అయితే ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ చూశారు కదా. ఇప్పుడు చాలా సింపుల్గా ఏ విధంగా కుట్టుకోవాలో చూసేద్దాము. నేనైతే మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ రెండు కూడా ముందుగానే ఈ విధంగా కుట్టి పెట్టుకున్నానండి. చూడండి, ఫ్రంట్ బ్యాక్ అలాగే హ్యాండ్స్ కూడా కొంచెం చిన్న మోడల్ అయితే వచ్చింది. అది కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ మీకు చూపించాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము కుట్టేది ఏ విధంగానో చూసేద్దాము సింపుల్గా తొందరగా. అంటే ఒక సిస్టర్ అయితే అడిగారు, ఈ కటింగ్ చూపించారు కదక్క, ఇదే బ్లౌజు స్టిచ్చింగ్ కూడా చూపించండి అని అడిగారనమాట. అందుకనే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ బ్యాక్ పార్ట్కి మనం పట్టి వేయాలి కదా, దానికోసము 1.5 ఇంచుతో ఇలా క్లాత్ తీసుకొని ఒకవైపు కుట్టుకోవాలి. తర్వాత అదే క్లాత్ని మనము ఈ బ్యాక్ పార్ట్ పైన పెట్టేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్నాక చూడండి, మళ్ళీ ఈ పీస్ ఇటువైపు తిప్పేసుకొని పైన ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, మళ్ళీ ఇటువైపు తిప్పేసుకోండి. ఇలా తిప్పేసుకొని మళ్ళీ పైన లూజ్ కుట్టు అయితే వేసుకోండి. మనం హెమ్మింగ్ చేసేటప్పుడు మళ్ళీ హెమ్మింగ్ చేసేసాక ఇప్పేసేవచ్చు. అది ఈ విధంగా అయితే ఇంకో కుట్టు అయితే వేసేసుకోవాలి. తర్వాత మనకి వెనకాలకి డాట్స్ పెట్టాలి కదండి. ఇక్కడ చూడండి, ఇలా సెంటర్లో ఈ విధంగా ఫోల్డింగ్ వేసి డాట్స్ అయితే మనకి మార్కింగ్ వేసి ఉంటాం కదా, ఒక 1/2 ఇంచ్ మార్కింగు. ఆ విధంగానే ఈ విధంగా డాట్స్ అయితే పట్టేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా రెండు ఒకేలాగా వచ్చిందా లేదా ఈ విధంగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మళ్ళీ పొడవు ఎంత రావాలి చూడండి, దీన్ని పెట్టి మనము ఈ విధంగా కుట్టేసుకోవచ్చు. ఫస్ట్ కుట్టాం కదా, అదే కొలతల మీద కుట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ చూడండి, నేను మార్కింగ్ వేసున్నాను కదా, ఫస్టే మార్కింగ్ వేసే విధంగా మనం ఇప్పుడు చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. ఇలా సెంటర్ డాట్స్ని పట్టేసుకొని ఈ విధంగా పెట్టుకోండి. కనిపిస్తుంది చూడండి మార్కింగ్, మీకు కనబడకపోతే ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా వేసినప్పుడు ఏంటంటే కొంచెం లోపలికి తీసుకొని రావాలన్నమాట. కుట్టు అనేది కొంచెం ఇలా వంపు తిరిగినట్టుగా ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. అప్పుడే మనకి షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది. చూడండి, ఇక్కడ కూడా చూపిస్తున్నాను. ఇలా కాకుండా కొంచెం లోపలికి అనమాట, ఇలాగా కనిపిస్తుందా, ఇలా అనమాట. ఈ విధంగా అయితే మెయిన్ డాట్స్ రెండు కూడా కుట్టు వేసుకోవాలండి. తర్వాత మనకి రెండో డాట్స్ కూడా చూడండి, మార్కింగ్ కనిపిస్తుంది కదా, సెంటర్ అంటే మనకి ఉక్స్ పట్టి కాజాపట్టి వైపు అనమాట. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ చూడండి మార్కింగ్ కనిపిస్తుంది కదా, మార్కింగ్ వరకే కుట్టును ఆపేసేయాలి. రెండో వైపు కూడా సేమ్ అంతే. ఇక్కడ చూడండి, ఈ డాట్స్ కూడా అంటే మూడో డాట్స్ కూడా నేను కటింగ్ చేసినప్పుడే ఇక్కడ కూడా నేను చిట్కా అనేది వేసుకుంటానండి. ఈ విధంగా వేసుకున్నారు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే చాలా సింపుల్గా షేప్లు అనేది మనము పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా మనం కుట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? కటింగ్ చేసినప్పుడే మనం కరెక్ట్గా మార్కింగ్స్ అయితే వేసుకోవాలి. అప్పుడు మనకి స్టిచ్చింగ్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, ఉబ్బెత్తుగా ఇలా అయితే రావాలన్నమాట. ఓకేనా? అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకి క్రాస్ బెల్ట్లు జాయింట్ చేసుకుందాం. ఒకటి లైనింగు ఆ మెయిన్ క్లాత్ ఈ విధంగా జాయింట్ చేసుకున్నానండి. ఇక్కడ ఫస్ట్ అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న క్రాస్ బెల్ట్ని కింద వైపు పెట్టేసేయండి. దానిపైన మనకి ఈ ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి దానిపైన లైనింగ్ క్లాత్, ఇంకా ఎక్స్ట్రాగా లైనింగ్ క్లాత్ ఒకటి తీసుకున్నాం కదా, అది పెట్టేసి ఈ విధంగా కుట్టుకోవాలి. చూడండి, ఇలా కుట్టేటప్పుడు మనకి ఈ డాట్స్ పట్టు ఉంటాం కదా, అది వచ్చేసి మన వైపుకే తిప్పుకోవాలండి. సెంటర్లో చూడండి, ఇలా కుట్టు వేసాక మళ్ళీ మనం లైనింగ్ క్లాత్ని ఈ విధంగా తిప్పేసుకోవాలి. తర్వాత దీనిపైన ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా కుట్టు వేసుకున్నాక మనకి ఈ బ్యాక్ పార్ట్ రెడీ చేసి ఉంటాం కదా, అది చూసుకోవాలి పొడవు ఎంత ఉంది అనుకొని. అంటే ఒక 1/2 ఇంచ్ మనకి ఫోల్డింగ్కి రావాలన్నమాట కింద. ఈ విధంగా చెక్ చేసుకొని మళ్ళీ మనం ఈ విధంగా ఫోల్డింగ్ వేసి కుట్టు అయితే 1/2 ఇంచ్ మార్జిన్తో కుట్టు ఈ కింద వైపున వేసేసుకోవాలి. చూడండి, ఈ క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా, ఇక్కడ మనం ఎంత అయితే మిగులుతుందో 1/2 ఇంచ్కి తక్కువ ఉన్నా సరే 1/2 ఇంచ్ ఉన్నా సరే ఎంత మార్జిన్ అయితే ఉంటుందో అంతే మార్జిన్తో ఈ విధంగా కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసాం కదా, ఇప్పుడు ఈ లోపల క్లాత్ని ఈ విధంగా బయటకు తీసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి ఈ షేప్ బెల్ట్ దగ్గర ఖర్చులు అనేవి బయటకు కనబడదండి, ఫినిషింగ్ బాగుంటుంది. చూడండి, తీసేసాం కదా. ఇలా తీసేసాక మళ్ళీ ఈ సైడ్ వైపు ఖర్చులు ఏమైనా ఉంటే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కట్ చేసుకున్నాక ఈ కింది వైపు ఒక పాదం ఇంచు మందంతో కుట్టు అయితే వేసుకోవాలి. కింది వైపు అనమాట. చూడండి, ఇలా వేసుకున్నాక ఎంత బాగా వచ్చేసింది కదా. ఇలా స్ట్రైట్గా రావాలన్నమాట. ఇక్కడ చిన్నగా క్రాస్ అయితే తీసుకోండి.
ఇలా తీసుకున్నాక రెండోది కూడా సేమ్ అదే విధంగా కుట్టేశాను. ఇలా కుట్టుకున్నాక మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి రెడీ చేసుకుందాము. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇదైతే నేను కాజా పట్టి అనమాట. లైనింగ్ క్లాత్ని కింద పెట్టేసి పైన వచ్చేసి మెయిన్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసి ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో కుట్టుకోవాలండి. 1/2 ఇంచ్ అయితే ఖచ్చితంగా ఉండాలి, లేదంటే మనం ఉక్స్లు వేసేటప్పుడు పీక్కొని వచ్చేస్తుంది. తర్వాత చూడండి, ఇలా ఎదురెదురుగా పెట్టేసుకొని ఇది వచ్చేసి ఉక్స్ పట్టి అనమాట. ఉక్స్ పట్టికి నేను ముందే ఫోల్డింగ్ చేసి పెట్టేశాను ఒకవైపు ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో. తర్వాత వచ్చేసి ఈ విధంగా తిప్పుకోవాలి. చూడండి ఇలా అనమాట. మీకు చూస్తే అర్థమైపోతుంది నేను చెప్పేదానికంటే. చూడండి, ఇక్కడ చూడండి, ఈ విధంగా చెక్ చేసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా రావాలి. ఓకేనా. కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, అది కట్ చేసుకోవాలి. ఓకేనా. ఎవరికైనా ఒక ఇంత ఎక్స్ట్రా వచ్చిందంటే కట్ చేసుకోవాలి. తర్వాత ఈ 2 సైడ్లు కూడా ఒకేలాగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే మనకి బ్యాక్ పార్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా దీనిపైన పెట్టి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి, నాకైతే ఖచ్చితంగా వచ్చేసింది. హ్యాండ్స్ కూడా మనము కరెక్ట్గా ఉందా లేదా ఇక్కడ చెక్ చేసుకోవాలి. చూడండి, 2 హ్యాండ్స్ కూడా మనము చెక్ చేసుకోవాలి. చూడండి, 2 కూడా ఇలా పెట్టినప్పుడు నాకు కరెక్ట్గా వచ్చింది. ఈ 3 కూడా మనం చెక్ చేసుకున్నాము అంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనకి ప్లస్ గుర్తు అయితే వస్తుందండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాదు. ఇప్పుడైతే షోల్డర్ జాయింట్ చేసేసానండి. దీనికి చిన్న ప్యాచ్ వర్క్ వచ్చింది, నేను వేసేసాను, అదైతే చూపించట్లేదు. తర్వాత హ్యాండ్ జాయింట్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కానీ మనం వేస్తుంటాం కదా హ్యాండ్ ఒక చిట్కా, అలాగే షోల్డర్ జాయింట్, ఆ 2 ఒకే చోట పెట్టి మధ్యలో నుంచి ఇలా హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ షోల్డర్స్ దగ్గర కుట్ అనేది మనకి సెంటర్లో ఉంటుంది. కొంతమందికి అయితే కుట్టేటప్పుడు ముందుకు వచ్చేస్తుంది అనమాట. అంటే షోల్డర్ సెంటర్ దగ్గర కుట్టు లేకుండా కొంచెం ముందు వైపుకి వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకూడదు అంటే ఈ విధంగా మనము హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ ఒక సెంటర్ పాయింట్, అలాగే షోల్డర్ మనం పట్టుంటాం కదా షోల్డర్ కుట్టు, అక్కడ పెట్టేసుకొని అక్కడి నుంచే స్టార్ట్ చేసుకుంటూ ఈ విధంగా కుట్టుకోవాలి. అర్థమైంది కదండి. ఇలా కుట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది కుట్టు. అలాగే ఫ్రంట్ వైపుకి షోల్డర్స్ అనేవి జారిపోకుండా ఉంటాయి. ఇక్కడ చూడండి, హ్యాండ్స్ జాయింట్ చేసేసాను. రెండో హ్యాండ్స్ కూడా సేమ్ ఇదేలాగా జాయింట్ చేసుకున్నాము. ఇప్పుడైతే సైడ్ జాయింట్ వేసేద్దామండి. చూడండి, కుట్టు అయితే కనిపిస్తుంది. ఇప్పుడు హ్యాండ్ ఒక లూజ్ చెక్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత అయితే రానివ్వండి, మీకు హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో అంతకి ఈ విధంగా మార్కింగ్ వేసేసుకోండి. తర్వాత చంక లూజ్ మార్కింగ్ కూడా వేసుకోండి. ఇక్కడ ఈ చంక లూజు అలాగే హ్యాండ్ లూజ్కి మార్కింగ్ వేసాం కదా, స్ట్రైట్గా మార్కింగ్ వేసాక ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా లోపలికి సెంటర్లో మార్కింగ్ వేసేసి ఇలా కరువు కొంచెం తిప్పండి. స్ట్రైట్గా కాకుండా కొంచెం లోపల వైపుకి ఈ విధంగా కుట్టు అయితే వేసుకుంటూ రండి. తర్వాత మనకి యథావిధిగా ఏవి మార్కింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, 2 ఇంచులు ఖర్చుల కోసం విడిచిపెట్టుకున్నా, 1.5 ఇంచు విడిచిపెట్టుకున్నా అదే మార్జిన్తో కుట్టుకుంటూ సైడ్ జాయింట్ అయితే వేసుకోవాలి. చూడండి ఇలా అనమాట. నేను 2 వైపు కూడా మీకు వేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఒక సైడ్ అయితే వేస్తాను కదా, రెండో వైపు కూడా వేసి చూపిస్తాను. చూడండి చూడండి ఇటు సైడ్ కూడా మనకి హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసేసాను. చంక దగ్గర కూడా మార్కింగ్ అయితే వేసుకోండి. లేదు అంటే మీ దగ్గర కొలత బ్లౌజ్ ఉందా, కొలత బ్లౌజ్తో కూడా మీరు ఇక్కడ చంక దగ్గర లూజ్ చెక్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ వేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా లేదంటే కటింగ్లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మనం జాయింట్లు వేసుకున్నాక కరెక్ట్గా వచ్చింది, ప్లస్ గుర్తు అయితే వచ్చింది. ఓకేనా. ఇలా అయితే నేను ప్యాచ్ వర్క్ వేసాను. నచ్చితే లైక్ చేయండి.